పొరపాటున కూడా చెప్పులు ఈ దిశలో ఉంచకండి. డబ్బులుండవు. వాస్తు చిట్కాలు. హిందూ మతంలో వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైనది. ఇంటి నిర్మాణం నుండి దాని అలంకరణ వరకు వాస్తుపై శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో బూట్లు, చెప్పులు పెట్టుకోవడం దగ్గర్నుంచి బట్టల నిర్వహణ వరకు వాస్తు ముఖ్యం. షూలు, చెప్పులు తలకిందులుగా పెట్టుకోకూడదని ఇళ్లలో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. దీంతో అనేక రకాల కుటుంబ కలహాలు తెరపైకి వస్తున్నాయి. వాస్తు శాస్త్రంలో ఇంట్లో బూట్లు, చెప్పులు ఉంచడానికి నియమాలు ఉన్నాయి. పండిట్ ఇంద్రమణి ఘంటస్యాల్ ప్రకారం ఇంట్లో బూట్లు, చెప్పులు తీసే సమయంలో ఉంచేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మేము మీకు చెప్తాము. ఈశాన్య దిశలో బూట్లు మరియు చెప్పులు ఉంచవద్దు. తరచుగా ఇంట్లో ఎక్కడైనా హడావిడిగా బూట్లు, చెప్పులు తీసేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బూట్లు, చెప్పులు ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచకూడదు. దీంతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. తల్లి లక్ష్మీదేవికి ఉత్తరం లేదా తూర్పు దిశలో బూట్లు, చెప్పులు తీయడంతో కోపం వస్తుంది. ఇది ఇంటి ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. ఇది ఇంట్లో పేదరికాన్ని తీసుకురాగలదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. బూట్లు మరియు చెప్పులు ఉంచడానికి సరైన దిశ. వాస్తు శాస్త్రం ప్రకారం పాదరక్షలు, చెప్పుల అల్మారాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో దక్షిణ లేదా పడమర దిశలో ఉంచాలి. బయటి నుండి వస్తున్నప్పుడు మీ బూట్లు మరియు చెప్పులు దక్షిణ లేదా పశ్చిమ దిశలో మాత్రమే తీయండి. అలాగే ఇంటి మెయిన్ డోర్ దగ్గర బూట్లు, చెప్పులు తీయకూడదని ప్రతికూల శక్తి నివసిస్తుంది. వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంట్లో బూట్లు, చెప్పులు ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో కుటుంబంలోని సంతోషం, శాంతికి భంగం కలుగుతుంది. అందుకే బూట్లు, చెప్పులు తలకిందులుగా పెట్టకూడదు. దీంతో ఇంట్లో పేదరికం వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.